హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ కవిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. మటన్ మేము 1/2 kg తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని 2 times వాష్ చేసిన తర్వాత బాయిల్ చేసాము. బాయిలింగ్ అయితే తగనంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాయిల్ చేసాము. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాము. బాయిల్ చేయడానికి అయితే నార్మల్గా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు టైం పడింది. సో అలా వాటర్ ఎలా అయితే ఇంకిపోయిందో అలా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకున్నాక మనము 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. బాయిలింగ్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రైకి అయితే పక్కా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అది ముక్క ఉడకడానికి కోసమని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 15 నుంచి 20 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. ఇది ఆనియన్స్ వేసుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కా టైం పడుతుంది. సో అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయింది అని తెలిస్తే ఆల్రెడీ నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరు పెట్టుకుంటాము. సో అలా వేసుకోవాలి. మా టేబుల్ స్పూన్ పెద్దది కాబట్టి 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు చిన్నదైతే మీరు 2 వేసుకున్నా సరిపోతుంది. అలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత 5 minutes వరకు కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న అంతసేపట్లో మేము పక్కనే టమాటా చారు పెట్టుకున్నాం. ఎందుకంటే మేము చేసేది ఫ్రై కాబట్టి దాంట్లోకి టమాటా చారు బాగుంటుందని టమాటా చారు చేస్తుంది మా అత్త. సో అలా 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం పొడి, మా కారం తగినంత కారం వేసుకున్నాం. ఎందుకంటే మా కారం కొంచెం మంచిగానే ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. మీ కారం ఏ టేస్ట్కి ఉంటుందో ఆ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. కారం వేసుకున్న 2 నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కోసం మనం 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసినాక మనము గరం మసాలా 2 నిమిషాల వరకు వేసుకొని మూత పెట్టేసుకుంటే మన ఫ్రై రెడీ. సో ఇలా రెడీ అయిన ఫ్రైకి మనము సాంబార్ ఆర్ టమాటా చారు ఏది చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కానీ మా ఫ్రై మాత్రం సూపర్ వచ్చింది. సరే, ఉంటాం మళ్ళీ, బాయ్.